రాష్ట్రంలోని అతిపెద్ద మహాగణపతి ఉత్సవాలకు విశాఖ జిల్లా గాజువాక పట్టణం ముస్తాబవుతుంది. ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో లక్ష చీరలతో శ్రీసుందర వస్త్ర మహాగణపతి రూపుదిద్దుకుంటున్నాడు. ఈ క్రమంలో అనేక మంది ప్రముఖులు ఉత్సవాలకు ముందే మండపాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ ఇక్కడికి వచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఖైరతాబాద్ తర్వాత అందరి విశిష్టతను కలిగిన వేడుకలను గాజువాకలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వచ్చే భక్తులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అని, ఆధ్యాత్మిక సేవలో నేటి యువత ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్, పృథ్వీ, వార్డు తెదేపా అధ్యక్షుడు చట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో మా మహాగణపతిని దర్శించుకోవడానికి నారా రోహిత్ గారు మరియు వాళ్ళ బృందం, సుందరకాండ సినిమా బృందం అంతా కూడా ఈరోజు మా వినాయకుడిని దర్శించుకోవడం మాకు చాలా గొప్ప విషయంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా గొప్పగా జరుపుకుంటామని ఆ సందర్భాన్ని మీ అందరం కూడా షేర్ చేసుకుంటూ చాలా ఆనందపడుతూ ముందుకు తీసుకెళ్తామని. అందరికీ తెలిసిన విషయం, ప్రతి సంవత్సరం మన గాజువాక లంక మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటాం. ఆ గణేశోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సుందర వస్త్ర మహాగణపతిని దర్శించుకోవడానికి ఈ రోజు సుందరకాండ మూవీ టీం మొత్తం అంతా నారా రోహిత్ గారు అండ్ మూవీ బృందం అంతా కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. మళ్ళీ మనకి 25న స్వామివారి ఆగమనం కూడా చాలా భారీ ఎత్తున చేయబోతున్నాం. అలాగే 27వ తారీఖు ఉదయం 11:05 స్వామివారి మధుర పూజ కూడా చేసుకొని ఉన్నారు. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా గతంలో చూసుకుంటే మన మోహన్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఉపాసన గారు చాలా వరకు కూడా మన గాజువాక గణనాథుని దర్శించుకున్నారు. ఈసారి కూడా ఇప్పుడు నారా రోహిత్ గారు మన లాస్ట్ శ్రీ విష్ణు గారు వస్తున్నారు. ఈసారి నుంచి మన గాజువాక ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్ళిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనకి ఈ 21 రోజు పాటు కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు, విఐపి మార్కెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నారా రోహిత్ గారు వచ్చి సందర్శించడం మన చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికీ కూడా. అలాగే మన కార్యక్రమానికి ముఖ్యంగా గంటా శ్రీనివాస గారు తన్నుడు గంటా రవితేజ గారు కూడా దగ్గరుండి రోహిత్ గారిని తీసుకొచ్చే కార్యక్రమం దగ్గర చేయించడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.